అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భక్తుల పేర్లు చెప్పి దర్శిలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీని తగలబెట్టి చూసారా భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది, మార్పు మొదలైపోయిందని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార కేంద్రంగా భావించినటువంటి వ్యక్తి ఆనాటి పాలకుడు సుబ్బారెడ్డి. ఇప్పటి వరకు అధికారులు, డైరీల వాళ్ళ పేర్లు ఉన్నాయి తప్ప నాయకుల పేర్లు, అప్పుడున్నటువంటి బాధ్యులైన పాలక మండలి వాళ్ళ పేర్లు ఎవరివి లేవు. ఆ గొడవకి వెళ్ళేసి నెయ్యి వాసన చూసి అనుమానం ఉందని చెప్పని మైసూర్ ల్యాబ్ టెస్ట్ పంపించారు. కేజ్రీవాల్ లాగా గతంలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా బాధ్యుని చేస్తారు. ఏ డైరీ వాళ్ళైనా సరే టెండర్లో పాల్గొనాలి అంటే మినిమం 3 సంవత్సరాలు వాళ్ళకి ఈ పాలు పక్కువేరు చేయాలి వాళ్ళు, 3 సంవత్సరాలు. అలాగే రోజుకి 4 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరగాలి వాళ్ళ దగ్గర. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. 2019 నుంచి 24 మధ్యలో తిరుమలలోకి సప్లై చేసినటువంటి నెయ్యి విషయంలో ఎంత వివాదం నడుస్తుందో చూస్తున్నాం. చూసారా సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ అందులో జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చింది. ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారు అని వైసీపీ వాళ్ళు రెచ్చిపోవడాన్ని చూస్తున్నాం. లేదు మీరు జంతువుల కొవ్వు కలవలేదన్నారు, కానీ కల్తీ అయితే జరిగింది కదా, అసలు అందులో 0% కూడా మిల్క్ ఫ్యాట్ లేదు కదా అనేది కూటమి నాయకుల ఆరోపణ. కేవలం వైసీపీ జంతువుల కొవ్వు లేదు, ఇక్కడ పామాయిల్ ఇంకొన్ని మిశ్రమాలు కలిపినటువంటి నెయ్యి, ఇది 0% మిల్క్ ఫ్యాట్ అని ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని అసలు కల్తీయే జరగలేదన్నట్టు ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళకపోతే ఇంకా ఘోరాలు జరిగిపోయాయి, ఎట్టో మేల్కొని మా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాతనే ఈ విషయం బయటకు వచ్చింది, సో మీరంతా క్షమాపణ చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొద్దిసేపటి కిందట మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. కాసేపటి కిందటే బిఆర్ నాయుడు గారు, టీటీడీ చైర్మన్, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన వీళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి, వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, వీళ్ళ మీద కేసులు అవ్వాలి, హిందువులారా బయటికి రండి, ఇంత అన్యాయం చేశారు. చిన్నప్పన్న ఎవరు, ఈయన పిఏ, ఎవరు వైవి సుబ్బారెడ్డి పిఏ, ఆయన చైర్మన్కి తెలియకుండా లేదా చైర్మన్ పైన ఉన్న వాళ్ళకి తెలియకుండా చిన్నప్పన్న వెళ్ళి డీలింగ్స్లో కూర్చొని లాబింగ్లు చేసి అతని అకౌంట్లోకి కోట్ల రూపాయలు ఎలా వస్తాయనేది వీళ్ళ ఆరోపణ. సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు జరగాల్సిందేంటి, వాస్తవం బయటికి రావాలి అని అంటే నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం అని సిట్ చెప్తుంది, కానీ అసలు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా వైసీపీ ప్రచారం చేసుకుంటుందంటే, సరే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, తర్వాత భక్తుల పేర్లు చెప్పి దర్శిలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీని తగలబెట్టి చూసారా భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది, మార్పు మొదలైపోయిందని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటి, వాస్తవం బయటికి రావాలంటే వాస్తవం బయటకు వచ్చింది, దాన్ని వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారంటే ఇది ప్రజలు ఎట్లా తీసుకోవాలి? అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అంకమరావు గోపి గారు. వాస్తవం బయటకు వచ్చింది, కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు లేదు అన్నారనేది వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నది. ప్రచారం కాదు, కూటమి నాయకులు క్షమాపణ చెప్పాలి అనేది కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నది. అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చూసారా భక్తులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది అని అంటున్నారు. ఇందులో తేలాల్సిందేంటి? ఇంకా గోపి గారు, అసలు ముందు ఈ అంశం ఎట్లా బయటకు వచ్చింది, దీని మూలాలేంటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రత ఏంటి, అసలు దీనికి నెయ్యి అంటే ఆవు నెయ్యి, ఆ దేవదేవుడికి సంబంధించి ఆవు నెయ్యితోటే లడ్డు అలాగే తీర్థప్రసాదాలు ఇవ్వాలి అనేది ఒక నియమ నిబంధన. దానికోసం అని చెప్పని నందిని నెయ్యి కర్ణాటక వాళ్ళు లాభాపేక్ష లేకుండా రైతులు మాత్రం ఏర్పాటు చేసుకున్నటువంటి డైరీ అది, రైతు సమాఖ్య. వాళ్ళు లాభాపేక్ష లేకుండా దేవుడికి కూడా మా వంతు
మేము కూడా ఏదో చేస్తున్నామనే ఆలోచనతో వాళ్ళు నెయ్యి ఇప్పటి వరకు సప్లై చేస్తూ ఉన్నారు. 2019 ఆఖరి వరకు మధ్యలో వరకు వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మామూలుగా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు అవుతాయో అని చెప్పని 2019లోనే ఒక కఠితరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కావచ్చు, అప్పటి ప్రభుత్వం కావచ్చు. ఏంటయ్యా అంటే ఏ డైరీ వాళ్ళైనా సరే టెండర్లో పాల్గొనాలి అంటే మినిమం 3 సంవత్సరాలు వాళ్ళకి ఈ పాలు పక్కువేరు చేయాలి వాళ్ళు, 3 సంవత్సరాలు. అలాగే రోజుకి 4 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరగాలి వాళ్ళ దగ్గర, అంటే పాలను కొనాలి వాళ్ళు, ప్రొక్యూర్ చేయాలి. తర్వాత దానికి సంబంధించిన వెన్న శాతం కూడా వాళ్ళు ఎంత ఉండాలని చెప్పని ఒక నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. 250 కోట్ల రూపాయల టర్నోవర్ కూడా ఉండాలి. ఇవి దీనికి మాత్రమే అర్హులైన వాళ్ళు మాత్రమే ఈ టెండర్లో పాల్గొనాలని చెప్పని నిబంధన అనేది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ తీసుకొని వచ్చినప్పుడు అసలు ఆ నిబంధనల్ని ఎవరు తొలగించారు? ఆ నిబంధనలు మార్పులు చేర్పులు చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు చేశారు? ఎవరి హయాంలో చేశారు? అది కనుక మనం పరిశీలిస్తే సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఫుల్ బాడీ ఏర్పడక తలికే దీని మీద మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. అంటే ఫుల్ బోర్డు అనుమతి కూడా లేదైతే ముందు తర్వాత మార్పులు చేర్పులు చేశారు. అది అంటే అప్పుడు ప్రారంభించారనమాట దీన్ని. ఈ ప్రారంభించినప్పుడు అంటే దీని అర్థం ఏంటి? నాణ్యమైన నెయ్యి ఎంత ఖరీదో అందరికీ తెలుసు. తక్కువ ధరకి వచ్చిన టెండర్లను మనం ఆమోదించాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు అంటే అక్కడే తెరలేపినట్టే కదా. నాణ్యమైన నెయ్యి తక్కువ ధరకు ఎలా ఇస్తారు? నెయ్యి నాణ్యత చూడాలా, ఎంత రేటుకు వస్తుందనేది చూడాలా? నాణ్యతే చూడాలి. నాణ్యత చూడకుండా తక్కువ ధరకు వస్తుంది కాబట్టి, తక్కువ ధరకు కోట్ చేశారు కాబట్టి ఇచ్చేద్దాం. లాభాపేక్ష అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక వ్యాపార కేంద్రంగా భావించినటువంటి వ్యక్తి ఆనాటి పాలకుడు సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వీళ్ళ ఆధ్వర్యంలోనే కదా జరిగింది అవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నియమ నిబంధనలని తప్పించారు. సరే తప్పించారు, కొత్తవి పెట్టారు, దాన్ని అమలు చేశారు. తర్వాత మీ బోటాళ్ళు నా బోటాళ్ళు నాణ్యత లోపం ఉందని చెప్పని ఆకాశరామన్న ఉత్తరం రాశారు. ఆకాశరామన్న ఉత్తరం రాసినప్పుడు ఇదే సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండి ఏదైతే నెయ్యి గోడౌన్ ఉంటుందో ఆహార అంటే ఈ పదార్థాలకు సంబంధించి వాడే దినుసులు ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం పప్పు, రకరకాల కలాకండ కావచ్చు, వీటన్నిటికి సంబంధించింది ఆ గోడౌన్కి వెళ్ళేసి నెయ్యి వాసన చూసి అనుమానం ఉందని చెప్పని మైసూర్ ల్యాబ్ టెస్ట్ పంపించారు. ఇది సుబ్బారెడ్డి గారు నంగల్లోనే లడ్డు తయారు చేసే పోర్ట్లోనా? అక్కడికి నెయ్యి గోడౌన్. ఓకే. అక్కడికి వెళ్ళి అనుమానం వచ్చి పంపించారు. దాంట్లో కల్తీ నెయ్యి వాడుతున్నారు అని చెప్పని రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ రిపోర్టుని తొక్కిపెట్టేసి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. ఎవరిదా ఇప్పుడు ఉంది? బోలేబాబా డైరీ వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి తెప్పించుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే చెన్నప్పన్ అనే అతను ఎవరైతే ఉన్నాడో ఇతను వాళ్ళతోటి బేరసారాలు ఆడుకొని మళ్ళీ ఆ డైరీని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టారు. మీరు గమనించుకోండి, ఆ డైరీని బ్లాక్ లిస్ట్లోనే పెట్టారు. బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు మళ్ళీ వచ్చి వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీలో డైరెక్టర్లుగా జాయిన్ అయ్యారు. మళ్ళీ వీళ్ళకి వచ్చింది ఆ టెండరు. ఇది వాళ్ళు చేసినటువంటి ప్రాసెస్. ఇక రెండోది వచ్చేతలకి గమనిస్తే మనం అసలు నెయ్యే కాదు కదా, అది విష పదార్థాలే కదా దాంట్లో జొప్పించినవి అన్నీ కూడా. 0% మిల్క్ ఫ్యాట్. అంటే పాలు ప్రొక్యూర్ చేయలా, ఒక్క ఆవు లేదు, 1 కిలో పాలు లేవు, 1 లీటర్ పాలు లేవు, 1 కిలో నెయ్యి అక్కడ తయారు కావట్లేదు.
మరి వాళ్ళు ఎలా దీన్ని ఆమోదించారు? ఉమ్. తప్పు వచ్చిన సంగతి తెలిసిన తర్వాత కూడా 68 లక్షల కిలోల నెయ్యి లాంటి నెయ్యిని వాళ్ళు అక్కడి నుంచి కొన్నారు అంటే 251 కోట్ల రూపాయలకి కొన్నారు అంటే దాంట్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీడీబీకి పంపించారు కదా. ఎన్డీడీబీ అంటే భారతదేశంలో ఈరోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్కి సంబంధించి నాణ్యతను పరిశీలించేది నెంబర్ 1 ల్యాబ్. దాంట్లో వచ్చిన దాని ప్రకారం ఆనాటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతు కొవ్వుల అవశేషాలు ఉన్నాయి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. అంటే అది రిపోర్ట్ ప్రకారమే కదా. ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా అది ఉంది కదా, అది లేదని చెప్పలేదు కదా. మళ్ళీ ఇంకో క్లాజ్ ఉంది అక్కడ. వాళ్ళు దీంట్లో పంది కొవ్వు మిక్స్ అయి ఉందా లేదా అనే దాని మీద మాత్రమే రిపోర్ట్ ఉంది, మీరు చూడండి కావాలంటే. ఇక వేరే రిపోర్ట్లు ఏమి లేవు దాంట్లో. పంది కొవ్వు మిక్స్ అయి ఉందా లేదా, మాంసకృతులు ఉన్నాయా లేవు అనే దాని మీదే నీకు అక్కడ జరిగింది. అది తెలియాలి అంటే 10% మించి కనుక ఉంటే తప్ప ల్యాబ్లో రిపోర్ట్ రాదు. ఇంకోటి కొత్త విషయం చెబుతున్నాను మీకు నేను. ఎవరైతే అనుమానితులుండి వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఉన్నారో, గతంలో ల్యాబ్లో పనిచేసిన వాళ్ళు, దీంట్లో ముద్దాయిలుగా ఉన్న కొంతమంది ఈరోజు ఈ రిపోర్ట్ వచ్చే ల్యాబ్లో కూడా అదే స్థాయిలో ఉన్నారు. గోపి గారు, నోట్ దిస్ పాయింట్. అర్థమైందా మీకు? ఇది ఎక్కడ, ఈ ల్యాబ్ ఎక్కడ చేయించింది? ఇప్పుడు గుజరాత్లో చేయించారు కదా. గుజరాత్ ల్యాబ్లో కూడా ఇదే. అంతకుముందు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా పనిచేసినటువంటి అంటే పై స్థాయిలో ఉన్న అధికారులు ఉన్నారో, సంతకం పెట్టి పంపించే వాళ్ళు ఉంటారు కదా. ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడు ఫైనల్గా ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, రిపోర్ట్ ల్యాబ్కి వెళ్తాము, అథెంటికేషన్ సిగ్నేచర్ ఉంటుంది కదా. దానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు అంతకుముందు వీళ్ళకి ఏ విధంగా అయితే సహకరించారో వాళ్ళే ఉన్నారు అక్కడ. త్వరలో ఇది కూడా బయటకు వస్తుంది, కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఇంతటితోటి ఇది ఆగదు. ఇప్పుడు ఇచ్చిన రిపోర్టే ఫైనల్ అయితే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు సిట్ వేసిన ఛార్జ్ షీట్, ఇది ఛార్జ్ షీటు, సో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసే అవకాశం నిస్సందేహంగా ఉంది. అంటే ఇప్పటి వరకు అధికారులు, డైరీల వాళ్ళు, వాళ్ళ పేర్లు ఉన్నాయి తప్ప 36 మంది నాయకుల పేర్లు, అప్పుడు ఉన్నటువంటి బాధ్యులైన పాలక మండలి వాళ్ళ పేర్లు ఎవరివి లేవు నిస్సందేహంగా. ఎందుకంటే మాలు సుబ్బారెడ్డి గారిది లేదు, కరుణాకర్ రెడ్డిది లేదు, ధర్మారెడ్డిది లేదు. అవును కదా. వాళ్ళ ముగ్గురు లేకుండా ఏమీ జరగదు. ఇప్పుడు 120 కోట్ల రూపాయలు అంటే నష్టం వస్తుంది రాష్ట్రానికి పాలసీ మార్చినందువల్ల అని చెప్పని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారిని, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా అధికారంలో ఉండంగానే. ఇప్పుడు అసలు నెయ్యే కాదని చెప్పి స్టే ఇచ్చింది కదా. అది నెయ్యే కాదు, కెమికల్స్ ద్వారా నెయ్యిలాగా తయారు చేశారు. నెయ్యి ఫ్లేవర్ రావడానికి ఆ రసాయనికాలు వాడారని చెప్పని స్పష్టంగా ఉంది కదా ఇప్పుడు నివేదికలో. ఆ నివేదిక మీరు నేను ఇవ్వలేదు కదా. ఆ సిట్టు కోరింది కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం సిబిఐ ద్వారా కావాలని చెప్పి కోరింది కూడా సుబ్బారెడ్డే కదా. అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు కదా. మరి వాళ్ళే ఇచ్చిన నివేదికలో అసలు అది నెయ్యే కాదు అని చెప్పి అంత స్పష్టంగా ఉన్న తర్వాత అసలు వీళ్ళ క్వశ్చన్లు ఏంటి, దానికి మాట్లాడే అర్హతలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మాట్లాడే మీరు చెప్పిన పేర్లన్నీ కనుక చూసుకుంటా ఉంటే దీంట్లో ఇంకా వీళ్ళ పాత్రలు చాలా ఉన్నాయి గోపి గారు. అంటే నెయ్యికే ఇది ఆగిపోలేదు ఇక్కడ. కేజ్రీవాల్ లాగా గతంలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా బాధ్యుడిని చేస్తారు నిస్సందేహంగా. అనుమానం ఏముంది దాంట్లో? ఇది కొన్ని వందల కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి దేవుడు ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు అతి గొప్ప ధార్మిక క్షేత్రం తిరుమల. దాన్ని ఈ విధంగా అపవిత్రం చేయాలని చెప్పని, పేరు ప్రఖ్యాతులు లేకుండా చేయాలని చెప్పని, హిందువులు రాకుండా చేయాలని చెప్పని భావించడమే కాకుండా వీళ్ళ మీద హత్యా నేరాలు పెట్టాలా. ఎలాంటి కెమికల్స్ వాడారు, అవి ఎంత ప్రమాదకరమైనవి. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అంటే ఇంటూ 3 వేసుకోండి. ఒక లడ్డుని 3 తిన్నారనుకోండి. మామూలుగా సహజంగా మీరు ఆలోచించండి, లడ్డు మీకు కానీ నాకు కానీ తీసుకొని వస్తే మన కాళ్ళకి చెప్పులుంటే చెప్పులు ఇడిచి తీసుకుంటామా లేదా? ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటామా లేదా? కింద పడినిస్తాం అసలు ఆ ప్రసాదాన్ని? ఎంత పవిత్రంగా చూస్తాం మనం. కానీ ఇట్లాంటి సాటి పెడతాం మనం. పెడితే జేబులో పెట్టుకుంటాం, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి పెడతాం. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి
భక్తితోటి వెళ్ళి చూసి లిప్త మాత్రం అంటే కనురెప్ప మూసే లోపు ఆ దేవుని చూస్తే చాలు అనుకుంటాం కదా, అక్కడ ఉన్నట్టు దాని ప్రకారం మనం చూసుకుంటా ఉంటే అంత రష్లో కూడా వెళ్ళి ఆ దేవుని చూస్తే చాలు అనుకునే వాళ్ళు ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు కొంతమంది మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయో నాకు తెలిసి మా గ్రామంలో ఇప్పటికి ఏదన్నా తిరుపతి వెళ్ళి వస్తే అందరికీ పెడతారు. పొంగలి చెయ్యంది, దేవుడి ముందు ప్రసాదం పెట్టండి, పొంగల బొంకిస్తుంది, ఎవరికి పెట్టను కూడా బెటర్, పిల్లలకు కూడా బెటర్ దాన్ని, మా ఇంట్లో బెటరు. అదేలేండి. అంత పవిత్రంగా చూసుకునే ఆ ప్రసాదాన్ని ఇంత అపవిత్రం చేసి ఇక్కడ ఒకటి ఇంకోటి ఒక మాట చెప్పండి, ఆ కెమికల్స్ వల్ల 50 కోట్ల మంది ఉంటారు కదా, 50 కోట్ల మంది, అందుట్లో 1కి 2కి 3కి 4కి 5-6 సార్లు తిన్నవాళ్ళు ఇందుట్లో చాలామంది ఉంటారు కదా ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు నాకు తెలుసు, ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాళ్ళని నేను చూశాను, సంవత్సరానికి 3-4 సార్లు కూడా తిరుపతి వెళ్ళేవాళ్ళని నేను చూశాను కదా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, పొద్దున్నే తిరుపతి ప్రసాదం తినకుండా ఏమీ తినడు ఇప్పుడు కూడా, ప్రతిరోజు ఆయన వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టించాడు ఇదే తెలంగాణలో. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. కాబట్టి వాళ్ళ మీద హత్యానేరం కూడా మోపాలా నేను. ఇక్కడ చిన్నప్పన్న ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు, ఈయన వైవి సుబ్బారెడ్డి పిఏ కాదు విపిఆర్ పిఏ, విపిఆర్ ఎంపీ, తర్వాత వాళ్ళ ఆవిడ బోర్డు చైర్మన్, ప్రస్తుతం బోర్డు చైర్మన్ కాదు బోర్డు మెంబర్, బోర్డు మెంబరు, ప్రస్తుతానికి ఎమ్మెల్యే కూడా ఆమె, ఆయన పిఏ కదా అని ఏం చెప్పుకొచ్చాడు. విపిఆర్ మొన్ననే అందుకు క్లారిటీ ఇచ్చాడు. వైవి సుబ్బారెడ్డి 50,000 రూపాయలు అతనికి ఇవ్వమంటే నేను ఇచ్చాను, అంతకుమించి నాకు అతనికి ఏ సంబంధం లేదు. ఇతనికి రికమెండ్ చేస్తూ లెటర్ ఇచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఆనాటి ప్రభుత్వంలో? ఢిల్లీలో చిన్నప్పన కోసం ఢిల్లీలో మన భవన్లో నియమించింది ఎవరు? ఇవన్నీ జనానికి తెలియదు అనుకుంటాడా సజ్జల రామకృష్ణారెడ్డి? అసలు నాకు ఇంకో మాట అతని నోటి నుంచి రాలేదని విచిత్రంగా ఉంది. అసలు మా నెయ్యే కాదంటాడు, అదేమో అనుకున్నాను నేను, ఎందుకంటే ఓటర్స్ మా వాళ్ళు కాదన్నాడు కదా, మా ఓటర్లు వేరే వాళ్ళు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి నెయ్యి వేరే ఉంటుంది, నిస్సందేహంగా ఆయన నెయ్యే కదా, ఇది వేరే నెయ్యే కదా, నెయ్యి కాదు కదా, ఆ మాట అంటాడు అనుకున్నా, ఇంకా ఈ మాట అన్నాడు. తర్వాత ఇప్పుడు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది చెయ్యాల్సింది. ఇప్పుడు దర్శిలో ఆ ఫ్లెక్సీ తీసి చించేసి కాల్ చేసిన వాళ్ళు ఎవరు? సాక్షి విలేకరు అందులో ఒకడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఒకడు. మరి ఇప్పుడు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళని భక్తులుగా చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఒక దర్శిలోనే ఏర్పాటు చేశారా? ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు మొత్తం ఉన్నాయి, 300 చోట్ల ఏర్పాటు చేశారు కదా. మరి ఒక్కసాటే భక్తులకు ఆగ్రహం వచ్చిందా దర్శిలోనే? దర్శిలో ఒక్కసాటే ఆగ్రహం వచ్చిందా? మిగిలిన సాట నిరసన మరి ఎందుకు రాలేదు? వీళ్ళందరూ మరి కొన్ని సార్లు అయితే పాదయాత్ర చేశారు కదా పరిహారం గురించి. మరి ఇప్పుడు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది ఎవరి మీద? కల్తీ జరిగిందని చెప్పిన వాళ్ళ మీదనా, కల్తీ చేసిన వాళ్ళ మీదనా? భక్తులు ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద. ఎందుకు తొందరగా చర్యలు తీసుకోవట్లేదని. ఓకే, నిస్సందేహంగా చెబుతున్నాను నేను. ఈరోజు ఏదైనా భక్తులు ఆగ్రహంగా ఉన్నారు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి తెలుసు. వాళ్ళ గురించి ప్రజలు మర్చిపోయారు గోపి గారు. 164 స్థానాలు 151 స్థానాలు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు అంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది, వాళ్ళ దోపిడీ ఎలా ఉంటుంది, వాళ్ళ అరాచకం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పాలన యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు ఇదే ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు 164 స్థానాలు ఇచ్చింది? అలాంటి పరిపాలన రాకూడదు. ఆ పరిపాలన చేసి ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరినీ శిక్షించమని. ఆ విధంగా కొన్నిసార్లు అడుగులు పడుతున్నాయి. మీరు ఇంకా పని చేయలేదు కాబట్టి నిస్సందేహంగా ఇప్పుడు మీరు మాటలకే పరిమితం అవుతారేంటి? సిట్టు చెప్పింది కదా, కనీసం ఇప్పటికైనా వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పని ప్రజలు ఇలా ముగ్గురు మీద ఆగ్రహంలో ఉన్నారు. రైట్. అయితే మరి నిజంగా భక్తులు అలాంటి ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా బయటకు వస్తుందో చూద్దాం మరి భక్తుల ఆగ్రహం. థ్యాంక్ యూ.